ఎంట్రీస్ ఒక 2-3 ఇయర్స్ నుండి మనకి ఎక్కువగా వర్చువల్ ఎంట్రీస్ జరుగుతున్నాయి. ఈ మధ్య మళ్ళీ స్లోగా డౌన్ అయిపోయాయి. అండ్ ఉన్నా కూడా ఒక రౌండ్ వర్చువల్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఒక రౌండ్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎంట్రీ ప్రాసెస్లో ఇదే అండి, ఇలానే జరుగుతుంది ప్రాసెస్ అయితే. ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే, సో వర్చువల్ ఎంట్రీస్ అటెండ్ అవుతున్నప్పుడు మనకి చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, జనరల్గా మీరు ఫ్రెషర్ అయినా సరే, ఆర్ ఇంటర్మీడియట్ మిడ్ సీనియర్ అయినా, ఆర్ సీనియర్ వర్కింగ్ ప్రొఫెషనల్ సరే, ఎవరినైనా సరే వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఫస్ట్ బేసిక్గా చెక్ చేస్తారు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ చెక్ చేస్తారు, ఆ నెక్స్ట్ సమ్ సినారియో బేస్డ్ చెక్ చేస్తుంటారు అండ్ రియల్ టైం చెక్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ప్రతి వాటికి ఆన్సర్స్ థియరిటికల్గా కానీ సినారియో బేస్డ్ కానీ వాళ్ళకున్న వర్క్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. వీటికి ఎలాగ టెన్షన్ అయితే పడరు ఎవరైనా సరే, మీరు ఫ్రెష్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే. కొన్ని ఎంట్రీస్ అటెండ్ అయ్యాక ఆ టెన్షన్ ఉండదు. బట్ ఎన్ని ఎంట్రీస్ అటెండ్ అయినా కూడా ఒక్క ఎంట్రీ క్వశ్చన్కి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ ఒక్కటి ఏంటంటే, ఎప్పుడైతే ఇంటర్వ్యూ ప్యానల్ మీ స్క్రీన్ని షేర్ చేయండి అని అన్నప్పుడు, అంటే ఇక్కడే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. మీ ప్రాక్టికల్గా మీరు ఎంతవరకు వర్త్ఫుల్ అనేది ఇక్కడ చెక్ చేయబోతారు. మీరు డెవలపర్స్ అయితే కొన్ని డీబగ్గింగు, యూనిట్ టెస్టింగ్ కేసెస్ కానీ, ఆర్ కొన్ని లాజిక్స్, స్ట్రింగ్ రిలేటెడ్వి కానీ, అరేస్ రిలేటెడ్ కానీ, కలెక్షన్స్ రిలేటెడ్ కానీ, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ కానీ, డీబగ్గింగ్ కానీ, ఇలాంటివి కవర్ చేస్తారు. అదే డెవాప్స్ అయితే సమ్ కుబర్నెటివ్ కానీ, ఆర్ షెల్ స్క్రిప్టింగ్ కానీ, ఇలాగా స్క్రిప్టింగ్ కానీ, కోడింగ్ కానీ, ఆర్ ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, పైస్పార్క్ కానీ, ఏవైనా సరే మీరు ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని చెక్ చేసేది ఈ సిచ్యువేషన్లోనే. ఎప్పుడైతే మీ స్క్రీన్ షేర్ చేయండి అన్నప్పుడు, అది నోట్ ప్యాడ్ కావచ్చు, ఆర్ ఏదైనా సరే ఒకదాన్ని ఓపెన్ చేయించి లాజిక్స్ రాపిస్తారు అండ్ టెస్ట్ చేస్తారు. దీనికి ఎవరైనా సరే టెన్షన్ పడిపోతుంటారు. ఎందుకంటే థియరిటికల్గా కానీ, సినారియో బేస్డ్ కానీ ఇవన్నీ ఆన్సర్ చేయగలుగుతుంటారు మ్యాక్సిమం. బట్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ మాత్రం మరీ టెన్షన్ పెరిగిపోద్ది. ఎందుకంటే అతను ఏ కాన్సెప్ట్ నుంచి అడుగుతారో, ఏ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటారు, అండ్ ఎలాంటివి అతని రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఈ టెన్షన్ మరీ ఉంటుందండి. ఈ ఒక్క ఎంట్రీ క్వశ్చన్స్ మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఒకటే, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ సమ్ మెటీరియల్లో ఉన్నవి ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం కంటే కూడా ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ప్రతి థియరిటికల్ కాన్సెప్ట్స్కి ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ రిలవెంట్ అయినా సరే, కొంత అయినా సరే దాన్ని సాల్వ్ చేయగలుగుతారు అండ్ కొంత ఇంప్రెస్ చేయగలుగుతారు ఆ ఇంటర్వ్యూ ప్యానల్స్ని. ఓకే, సో అందుకే ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వరీస్ కన్ఫామ్గా రాపిస్తున్నారు, ఆ కోడింగ్స్, లాజిక్స్ రాపిస్తున్నారు, అవి లేకుండా మాత్రం ఇంటర్వ్యూ అయిపోవట్లేదు. ఎనీ ఇంటర్వ్యూకి ఈవెన్ ఫ్రెషర్స్ని కూడా లాజిక్స్ రాపిస్తున్నారు. అందుకే ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోదండి. డైలీ 1 or 2 క్వశ్చన్స్, 2 ప్రోగ్రామ్స్, 2 క్వరీస్ ప్రాక్టీస్ చేయండి. 30 డేస్కి 60 ప్రోగ్రామ్స్, దట్స్ ఎనఫ్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. మీలో కూడా ఎవరైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లో పొందుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ క్వశ్చన్స్ అనేది కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి మన కంటెంట్ని. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.